నాయుడు గారు కూర్చున్నారు. మరి వేదిక కావాల్సిందిగా క్రీడా జ్యోతి వారికి అభినందనలు తెలియజేద్దాం. క్రీడా జ్యోతిని తీసుకుని వస్తా ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. భారతీయ ఆంధ్రప్రదేశ్ ఐక్యతా ఫెడరేషన్ యూటీఎఫ్ జెండాలో రెప్పరెప్పలాడుతా ఉన్నాడు. భౌతికంగా ఇక్కడ రెప్పరెప్పలాడేటువంటిది భారతీయ ఆంధ్రప్రదేశ్ ఐక్యతా ఫెడరేషన్. కమ్రేడ్స్ జ్యోతి ప్రజ్వలన మనకి ఇప్పుడు ప్రారంభించినటువంటి చైర్మన్ గారికి మనం ఏమంటే ఆటైనా పాటైనా మూడో పాయింట్ మీరు కంప్లీట్ చేయాలా. ఆటైనా పాటైనా పోరాటాల బాటైనా యూటీఎఫ్ తప్ప మరొకటి. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతిపక్షం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు యూటీఎఫ్ మాత్రంగా నిలబడ్డాం. ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, సమయం తీసుకుంటాం. కానీ పోరాటాల్లో సమస్యల పరిష్కారంలో ఎక్కడ ఆగేటువంటిది రాజీ పడేటువంటి స్వభావం మన సంఘానికి ఉండదని తెలియజేస్తూ ఈ రోజు క్రీడాోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంగా నడుపుకుని దరిదాపుగా క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి 2020 తీసుకొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ అందులో భాగమే. ఈ రాష్ట్రంలో జీవో నంబర్ 117 వచ్చిన 3, 4, 5 తరగతులు తరలింపు జరిగిన పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతున్న అది ఎన్ఈపిలో భాగం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గాని, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గాని చాలా స్పష్టంగా మేము ఎన్ఈపిని అమలు చేయమని వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎన్ఈపిలో భాగంగానే ఇవన్నీ అమలు చేస్తామని పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేసింది. జీవో నెంబర్ 117 తెచ్చింది, తరగతులు తరలించింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అందుకని నేను చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశం, ఈరోజు పేద పిల్లలు, అణచివేతకు గురైన వర్గాలు పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత
మన మీద ఉంది. అది యూటీఎఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం అని ఈ వేదిక మీద నుంచి మీకు ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈరోజు మనం ఎదుర్కొంటున్న పెద్ద సవాల్